ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసం నందు మన యొక్క శీర్షిక మిషన్స్ లో అనేక అంశములను ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి అంశము మిషన్ లో సంక్షేమాన్ని కోరుకోవటం, సీకింగ్ ద వెల్ఫేర్ ఇన్ మిషన్స్. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఇర్మియా ప్రవక్త ఇర్మియా రాసినటువంటి 29వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామంటే, నేను మిమ్మల్ని చెరకొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. And seek the peace of the city whither I have caused you to be carried away captives, and pray unto the Lord for it. For in the peace thereof shall ye have peace. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనము ఇతరుల సంక్షేమాన్ని కోరుకునేటప్పుడు మనం దేవుని హృదయాన్ని కనుగొంటాము. As we seek the welfare of others, we find the heart of God. కాబట్టి పిల్లరా, మన లక్ష్యము మనల్ని మించి విస్తరిస్తుంది. అంటే అవర్ మిషన్ ఎక్స్టెండ్స్ బియాండ్ అవర్ సెల్ఫ్స్. ఇదేదో మన యొక్క పరిధిలో కాదు, మన యొక్క పనులే కాదు, మన యొక్క సొంత క్షేమమే కాదు, కానీ ఇట్స్ బియాండ్ అవర్ సెల్ఫ్స్. ఇతరులు కూడా పిల్లరా, ఇతరులు మరి ఆ యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఇతరుల కోసం తన యొక్క జీవితాన్ని వెచ్చించి ఉంటున్నాడు, ధారపోసి ఉంటున్నాడు. ఈ స్పెంట్ హిస్ హోల్ లైఫ్ ఫర్ అదర్స్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క క్షేమం, ఇతరుల యొక్క అభివృద్ధి, ఇతరుల యొక్క రక్షణ, ఇతరుల యొక్క విమోచన, పాప క్షమాపణ, మరి ఇతరులను సంతోషంగా ఉంచడం, సమాధానం కోసం ఆయన సమాధానకర్త ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి సమాజములను ఉద్ధరించటం మరియు దేవుని ప్రేమను ప్రతిబింబించటం గురించి మనం ఇట్స్ అబౌట్ అప్లిఫ్టింగ్ కమ్యూనిటీస్ అండ్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ లవ్ ప్రియులారా. దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబించటం. మరి మిషన్ అంటే సువార్తను వ్యాప్తి చేయటం, మరి ఇతరులకు సేవ చేయటం, వ్యక్తులు కానివ్వండి సమూహాలను కూడా పంపేటటువంటి చర్య ప్రియులారా. Mission is the act of sending individuals or groups to spread the gospel and serve others. మరి నా యొక్క వాట్సాప్ ప్రొఫైల్లో కూడా రాస్తాను, సేవ్డ్ టు సర్వ్ అదర్స్, సేవ్డ్ టు సర్వ్. దేవుడు మనల్ని రక్షించేందుకంటే పిల్లారా ఇతరులను రక్షించటం కోసం. కాబట్టి ప్రభువారు మరి ఆ గొప్ప ఆజ్ఞల గ్రేట్ కమిషన్లో కూడా మత్తయి సువార్త 28:19-20 వచనాల్లో చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి మరి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించడి. కాబట్టి ఇక్కడ చూస్తే అందరికీ కూడా సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, డిసైపుల్షిప్. మరి ఇట్ ఇన్వాల్వ్స్ కేరింగ్ ఫర్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్. యేసు ప్రభువారు యొక్క జీవితాన్ని చూసినప్పుడు తన యొక్క జీవితాన్ని ఇతరుల కొరకు ధారపోసాడు. అనేక మంది శారీరక రుగ్మతలు, బలహీనతలు, మరి అనారోగ్యానికి గురైనటువంటి వారిని స్వస్థపరిచి ఉంటున్నాడు పిల్లలు. ఫిజికల్ నీడ్స్ పిల్లారా, 5 రొట్టెలు 2 చేపలతోటి అనేక మందికి మరి పంచడం అనేటువంటిది మనం చూస్తున్నాము. శారీరకంగా ఆకలి దప్పులు. కాబట్టి భావోద్వేగాలు, కొంతమంది మరి ఇమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటుంటారు పిల్లలు. భావోద్వేగంలో ఎమోషనల్ నీడ్స్ అనేటువంటి ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, మరి సామాజిక అవసరాలు పిల్లలు, సోషల్ నీడ్స్. సమాజంలో అనేక అవసరాలు ఉంటున్నాయి. అందుచేతనే మరి మిషనరీస్, వైద్య, విద్య, మరి చైల్డ్ కేర్,
ఓల్డ్ ఏజ్ హోమ్స్, మరి అనేక రకములైనటువంటి పరిచర్యలు ప్రియులారా. మరి ఆ రీతిగా సమాజంలో సేవ చేయటం అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాము. మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యెరెమీయా 29:7 నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క దేవుడు మనల్ని నాడు అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు పంపిస్తున్నాడు ప్రియులారా. మరి దానికోసం మనం ప్రార్థన చేస్తున్నాము, దాని యొక్క క్షేమం కొరకు ప్రియులారా. ఆ ఉమ్, ఆ, కాబట్టి మనము ప్రియులారా ఆ యొక్క ఆ క్షేమం యొక్క శ్రేయస్సును వెతకాల. సీక్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ వేర్ ఐ హావ్ సెంట్ యూ ఇన్ టు ఎగ్జైల్. దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు, మరి ఇర్మియా భక్తుడికి ప్రభు వారు చెప్తున్నాడు, పిల్లలు నేను పంపినటువంటి ఆ ప్రదేశంలో ఆ అక్కడ మరి వారి యొక్క క్షేమం, వారి యొక్క క్షేమం చూసినప్పుడు మీరు నా యొక్క క్షేమం చూసినట్టు వారికి కొంతమందికి మరికి అవసరమైనటువంటి ఇచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చినట్టు అని ప్రభు వారు కూడా చెప్పటం మనం చూస్తాం. గింజలు, ఆ, 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 మరి బియ్యము, లేకపోతే వాటర్, ఎన్ని అయినా సరే అవసరతలలో ఆదుకోవటం ప్రియులారా. ఈనాడు అనేక మంది కూడా సేవ కొరకై వెళ్తున్నారు. మరి వారిని మనము దృష్టిద్దాము. మరి అంతేకాకుండా మరి అనేక అవసరతలలో ఈనాడు మరి సమాజంలో ఉన్నటువంటి వారు మనకు కనపడుతుంటున్నారు. వి నీడ్ టు ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ టు దెమ్ ప్రియులారా. సమాజ శ్రేయస్సులో మరి చురుకైనటువంటి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కమ్యూనిటీలో ఉన్నటువంటి వారి యొక్క దానిలో యాక్టివ్గా పాల్గొనటం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సమాజంలో లోతుగా పాల్గొనండి. ఎంగేజ్ డీప్లీ విత్ ద కమ్యూనిటీ. మనము మరి యొక్క సమాజ కార్యక్రమాలను మనం చేస్తున్నాము ప్రియులారా. ఒకసారి మనం పరీక్షించుకుందాం ఏ రీతిగా మనం ఉపయోగపడగలము. మన యొక్క విద్యా అర్హతలతోటి, మన యొక్క వనరులతోటి, మరి మన యొక్క శక్తి సామర్థ్యాలతోటి దేవుడు మరి అనేక మంది కూడా మరణ చేయల్లో ఉంటున్నారు. అనేక మంది నిరుత్సాహంలో, కృంగినటువంటి స్థితిలో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో, మరి భయముతోటి, ఆందోళనతోటి, కలవరంలతోటి ఉన్నటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి లెట్స్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. అనేక రీతిలుగా శారీరకంగా భావోద్వేగానికి గురైనటువంటి వారిని, మరి సమాజ కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ ఎన్నో ఉంటున్నాయి. అట్లా లెట్స్ మరి చురుకైనటువంటి ఆ యొక్క ఎంగేజ్మెంట్ ప్రియులారా. ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్. బిజీగా ఈనాడు అనేక మంది ప్రియులారా దేవుని యొక్క పిలుపును పొంది ఈనాడు అనేక పరిచర్యలు ఆత్మీయంగా కూడా ప్రియులారా, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ వారిని అనేక రీతిలుగా వారిని మరి మరి ఆదరించటం, వారి యొక్క శ్రేయస్సు కొరకు అన్ని విధాలకు కూడా మరి మిషనరీల ద్వారా ఈనాడు ఎన్నో కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, ఫుడ్ బ్యాంక్స్, విద్యా కార్యక్రమాలు, ఎన్నెన్నో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లలు. వాట్ వీ కెన్ డూ, దేవుడు పంపినటువంటి ప్రదేశంలో, పట్టణంలో, ఈ పట్టణంలో నాకు ఎంతో పని ఉన్నదని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. మేము హాంకాంగ్ వెళ్ళినప్పుడు అక్కడ మరి దేవుడు నాకు సెలవు ఇచ్చినటువంటి ఈ పట్టణంలో ఎంతో పని ఉంటున్నది. అనేక రీతులుగా మరి ఆ మిషన్ ఆర్గనైజేషన్స్ ద్వారా మరి అసోసియేట్ అయి వారితో కలిసి మరి ఎన్నో రీతులుగా పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు మరి సహాయం చేస్తున్నాడు. అవుట్ రీచ్ యాక్టివిటీస్ పిల్లలు వాళ్ళతో కలిసి మరి ప్రార్థించటం, వారికి రీచ్ అవ్వటం అనేటటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి పనిగా ఉంటున్నది. రెండవది ఏంటంటే సమాజం కొరకు ప్రార్థన. మరి ఎంగేజ్ అవ్వటమే కాదు, ఇతరుల కోసం మరి ప్రార్థన కూడా చాలా ముఖ్యం పిల్లలు. ప్రార్థన మన హృదయాలను దేవుని ఉద్దేశాలతో సమలేఖనం చేస్తుంది. ప్రేయర్ అలైన్స్ అవర్ హార్ట్స్ విత్ గాడ్స్ పర్పసెస్. మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు భారాన్ని ఇస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరికి సపోర్ట్ చేయాలా, ఆ దేవుడు ఇచ్చినటువంటి భారంతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి 1 తిమోతి 2వ అధ్యాయము మరి మరి 1-2 వచనాలు చూస్తే అక్కడ మంచి వాక్యం ఉన్నది ప్రియులారా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును
విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సార్ట్ ఆఫ్ వార్నింగ్ ప్రియులారా, ప్రజలందరి కోసం. ఇది ఏదో నా కోసం లేకపోతే నా యొక్క కుటుంబమే కాదు కానీ ప్రియులారా, ఇతరుల కొరకు ప్రియులారా. మరి ఉండునత్తం మనుషులందరి కొరకు, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రే ఫర్ ఆల్ పీపుల్, ఎస్పెషల్లీ లీడర్స్ ప్రియులారా. ఎంత ప్రార్థన అవసరం. అసలు వారు సరైనటువంటి రీతిలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి రీతిలో మంచి ప్రాజెక్ట్స్ మరి జ్ఞానయుక్తంగా చేసేటట్టుగా మరి అవి భవిష్యత్తుకు అనేక మందికి ఉపయోగపడేలాగా మరి ఈనాడు అనేక మంది నాయకులు ఉంటారు. వారి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారం అంటున్నాము. మరి ముఖ్యంగా ప్రార్థన నడకలు, ప్రేయర్ వాక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రియులారా. మరి మేము చైనాలో ఉంటున్నప్పుడు మరి ఒక కపుల్ మరి మా దగ్గరికి వచ్చి ఉంటున్నారు. వారు ఆ యొక్క ప్రేయర్ వాక్స్ మేము ఇక్కడికి వచ్చింది మరి షాంఘాయ్ అటువంటి పట్టణాల్లో మేము తిరుగుతూ ప్రేయర్ వాక్ చేయాలనుకుంటున్నాము. సూజో అన్నటువంటి పట్టణాల్లో ఎంతో ప్రియులారా ఆ ప్రేయర్ వాక్స్ కూడా చేయవచ్చు. మరి నేను కూడా ఆ యొక్క హాంకాంగ్లో ప్రతి దినం కూడా ప్రియులారా నడుస్తూ ప్రార్థించటము, ఆ యొక్క పట్టణం కొరకు ఎంతో దేవుని సన్నిధిలో మొరపెట్టటము, ఆ రీతిగా మరి అటువంటి ప్రేయర్ వాక్స్ కూడా అవసరం. మీరు ఉండేటటువంటి ప్రదేశాలలో ప్రియులారా, జస్ట్ నాట్ ఫిజికల్ వాక్స్ బట్ ప్రేయర్ వాక్స్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేటివ్ రిలేషన్షిప్స్ ప్రియులారా. ఆ యొక్క వాక్స్లో వెళ్తున్నప్పుడు అనేక మందిని మనకు తటస్థపడుతుంటారు. మరి వారితో మాట్లాడటం, సంభాషించటం, వారి కొరకు ప్రార్థించడం. ఒకవేళ ఏం చేయలేకపోతే వీ కెన్ ప్రే ఫర్ దెమ్. దేవుడు మనకు భారాన్ని ఇస్తుంటాడు. మరి మూడవదిగా పరస్పర సంబంధాన్ని గుర్తించటం, రికగ్నైజ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. ప్రియుల దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో అనేక మందిని కనెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఈనాడు ప్రతి దినం కూడా అనేక మంది మరి ఫేస్బుక్ ఓపెన్ చేశానంటే కొత్త వారి కొరకు, కొత్త తెలుగు ప్రదేశ్ ఫెలోషిప్స్ కొరకు, కొత్త రీజన్స్లో, కంట్రీస్లో ఉన్నటువంటి వారిని యాడ్ చేసుకోవటం, వారికి మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ గురించి చెప్పటం. ఇది మరి ప్రపంచంలో మూలలో ఉన్నటువంటి వారు తెలుగు వారి కొరకు మరి దేవుడు నాకు ఇచ్చిన భారంతో ముందుకు వెళ్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఇంటర్ కనెక్టెడ్నెస్, పరస్పర సంబంధం మనం తెలుసుకోవాలి పిల్లల. సమాజ సంక్షేమం మన సొంత దానిపై ప్రభావం చూపుతుంది. 29 చూస్తే కమ్యూనిటీ వెల్ఫేర్ ఎఫెక్ట్స్ అవర్ ఓన్. కాబట్టి మీ క్షేమమే నా యొక్క క్షేమం. మరి ఇతరులకు చేయటం వలన మనము దేవుని యొక్క పని చేసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లల. గలతీ 6:2 కూడా ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు గలతీ సంఘానికి. Bear ye one another's burdens and so fulfill the law of Christ. ఆది అపోస్తులు కూడా ప్రియులారా, వారికి ఏది కూడా వారి సొంతది అనుకోలేదు, కానీ అన్ని కూడా అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఎవరు అవసరతలో ఉన్నారో వారికి ప్రభు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఎటువంటి కొరత లేకుండా ఉంటున్నది. మన సంఘాలలో ప్రియులారా, సమాజంలో ఎంతో అవసరతలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. ఆర్థికమైనటువంటి లేకపోతే అనేక విధమైనటువంటి తిండి, బట్ట, మరి కొన్ని మిషన్ ఏజెన్సీస్ ప్రియులారా అనేక రీతులుగా మరి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటంలో మరి ఎంతో ముందుకు వెళ్తున్నారు. మరి మేము వెళ్తున్నటువంటి సంఘము ప్రియులారా హాంకాంగ్లో వారు కూడా మరి అనౌన్స్ చేశారు ఈ రీతిగా మరి ఈ యొక్క యూత్ విత్ మిషన్స్ దాని ద్వారా మేము కొన్ని సపోర్ట్ చేయబోతున్నాం. కాబట్టి we need resources, we need funds, we need volunteers. కాబట్టి వాటన్నిటితోటి పిల్లలు అక్కడ ఉన్నటువంటి అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, మరి శరణార్థులు పిల్లలు, అవసరతలో ఉన్నటువంటి వారు, కృషించినటువంటి వారు, ఎంతో పిల్లల డౌన్ ట్రాడెన్ పీపుల్కు సహాయం చేయటానికి నాడు అనేక సంఘాల యొక్క అవసరత ఉంటున్నది పిల్లలు. విపత్తుల తర్వాత సేవ చేసి చర్చిలు బలమైనటువంటి బంధాలను ఏర్పరుస్తాయి పిల్లల. డిజాస్టర్స్, చర్చెస్ సర్వింగ్ ఆఫ్టర్ డిజాస్టర్స్ బిల్డ్ స్ట్రాంగర్ బాండ్స్. కాబట్టి మన యొక్క ప్రాంతాల్లో వచ్చేటటువంటి మరి న్యాచురల్ డిజాస్టర్స్ పిల్లలు అనేక తుఫాన్ల ద్వారా, భూకంపాల ద్వారా
ఈనాడు మరి అనేక ప్రాంతాల్లో మరి టీమ్స్గా వెళ్ళటం, బృందాలుగా వెళ్ళటం, అక్కడ సహాయం చేయడం, ఆ రీతిగా పిల్లరా మనలో బాండ్స్ ఏర్పడతాయి. మరి స్ట్రాంగర్ బాండ్స్ పిల్లలు, మరి మరి బలమైనటువంటి బంధాలు అవి ఎంతో అవసరమై ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ఆ దేవుడు అటువంటి చర్యలు చేయాలని చెప్పి మరి ఇర్మియా భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మిషన్లో సంక్షేమం కోరుకోవటం ఒక పిలుపు ప్రియులు. దట్ ఇస్ వన్ కాలింగ్. నన్ను నాకేమి పిలుపు లేదు అని చెప్పి అనుకుంటున్నారు. సీకింగ్ వెల్ఫేర్ ఇన్ మిషన్స్ ఈజ్ ఎ కాలింగ్. దేవుడు ప్రత్యేకంగా ఈ ఒక పని కోసం పిలుస్తాడు పిల్లలు. ఆ పిలిచినప్పుడు మనలో భారము, ఆ ప్యాషన్, ఆ యొక్క మరి ఆ యొక్క భారం అనేటటువంటిది, వి డివోట్ అవర్ సెల్స్ ఫర్ దట్ పర్టికులర్ కాజ్ ప్రియుల. మరి సంఘంలో ఈనాడు మరి అనేక మంది కూడా మరి వివాహాల కొరకు వచ్చినటువంటి వారి కోసం వి స్టార్టెడ్ తెలుగు క్రిస్టియన్ గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ సర్వీస్. అనేక మంది ప్రతి దినం కూడా అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు అనేక కంట్రీస్లో విదేశాల్లో ఉన్నటువంటి వారు ప్రతి దినం కూడా నాతో కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక బ్రదర్, బహ్రెయిన్లో ఉన్నటువంటి బ్రదర్, ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాట్లాడినే ఉంటున్నారు పిల్లలు. కాంటాక్ట్ చేయనటువంటి వారి యొక్క మరి బిడ్డల యొక్క మరి మ్యారేజెస్ విషయంలో మరి నా యొక్క సహకారం అందించడం కోసం ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్. లోతుగా మనము ఇటువంటి వాటిలో యాక్టివ్గా మరి ఎంగేజ్ డీప్లీ, ప్రే ఫర్వెంట్లీ, హృదయపూర్వకంగా మరి మనం ప్రార్థించటం, మరి రికగ్నైజ్ అవర్ ఇంటర్ కనెక్టెడ్నెస్. ఇతరులతో ప్రేరణ మనందరికీ కూడా బంధం ఉంటుంది. క్రీస్తులో ఉన్నటువంటి వారం మనం ఇందాక చదువుకున్నాం కదండి. ఒకని భారం ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడే, గలతీ 6:2. కాబట్టి ఇతరులకు సేవ చేయటం జస్ట్ ఒక్క బోధే కాదు, కానీ పిల్లల శారీరకంగా భావోద్వేగాలు, ఇమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్, మరి స్పిరిచువల్ నీడ్స్. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, శిష్యులనుగా చేయండి, డిసైపుల్షిప్. ఎన్నో దాంట్లో మరి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి పిల్లలు. ఆ రీతిగా మరి మరి ఇతరులకు సేవ చేయటంలో మనము ఆయనను సేవిస్తాం పిల్లలు. ఇన్ సర్వింగ్ అదర్స్ వి సర్వ్ హిమ్. మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇతరులకు చేయటం ద్వారా మనము దేవునికి పరిచర్య చేస్తున్నాం, సేవ చేస్తున్నాం పిల్లల. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మన యొక్క స్వప్రయోజనాలు, స్వలాభాలు, స్వచిత్తాలు, స్వనీతి వాటన్నింటి నుంచి కూడా బయటకు వచ్చి ఇతరుల కోసం పిల్లలు లెట్ స్పెండ్ అవర్ టైం పిల్లల. ఇతరుల కొరకు స్పెండ్ చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. గొప్ప నాయన, మీరు అందరికీ ప్రభు అయి ఉంటున్నారు. అందరి కొరకు మీరు శిలువ యాగం అయి ఉంటున్నారు, బలియాగం అయి ఉంటున్నారు ప్రభు. మీరు తండ్రి రిక్తునిగా చేసుకుని తండ్రి ఎంతగా శిలువ మరణం పొందినంతగా ప్రభు మీరు తగ్గించుకున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి, ఈ దినాల్లో ప్రభు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. మేమున్న ప్రదేశాలలో మీ కొరకు వెలుగుగా, జ్యోతులుగా తండ్రి, గొప్ప నాయన తండ్రి, అనేకులకు సేవ చేయటంలో తండ్రి, సహాయం చేయటంలో, సహకారం ఇచ్చటంలో, మిషన్ ఏజెన్సీస్లో ఉన్నటువంటి వారికి ప్రభు తండ్రి ప్రార్థించట్లో తండ్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభు. ఎంతమంది అవసరతలు ఉంటున్నారు యేసు నామంలో ప్రభు వారికి సహాయం చేయండి, స్వస్థత దయచేయండి, సమృద్ధి దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభు. ఎంతమంది వారి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారిని కూడా దర్శించండి ప్రభు. ప్రేమగల నాయన, సరి అయినటువంటి వారు, సాటి అయినటువంటి సహకారాలను తండ్రి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభు. ఓ గొప్ప నాయన, ఎంతమంది ప్రభు స్వస్థ గురై ఉంటున్నారో ప్రభు, యేసునామములో స్వస్థ తండ్రి దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన, ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే కింద ఉంచినటువంటి నంబర్కు యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ ఇతరులకు షేర్ చేసి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి
యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం, చేపించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.